దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికి కూడా వందనాలు. సమయంలో మనము యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ద డైటీ ఆఫ్ సన్, ద డైటీ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి. సో దైవకృత్యాలు, నాలుగో విషయము దైవకృత్యాలు, ద డివైన్ ఆఫీసెస్. దేవుడు మాత్రమే చేయగలిగే కార్యాలను యేసు ప్రభువు చేశాడు. ఈ కార్యాలు ఇంకెవరు చేయలేరు. దేవుడు మాత్రమే ఈ పనులు చేయగలడు. సో దేవుడు చేయగలిగే పనులను, లేదా దేవుడు మాత్రమే చేయగలిగే పనులను యేసు ప్రభువు చేశాడు. యేసు ప్రభువు దేవుడు అనడానికి అది మరొక ఉదాహరణ, లేదా మరొక రుజువుగా మనము దీన్ని చూడవచ్చు. సో ఇక్కడ దైవకృత్యాలు మనం క్లుప్తంగా చెప్పుకుందాం. సృష్టించుట, పాపక్షమాపణ, నిర్వహణ, జీవప్రదానం, ప్రధానం ఒత్తులేదు, పునరుద్ధానం, న్యాయము లేదా న్యాయము తీర్చుట, రూపాంతరపరచుట, లోబరుచుకునుట, పరిశుద్ధాత్మను పంపుట, లయపరచుట. ఇవి దైవకృత్యాలు. దేవుడు మాత్రమే చేయగలిగే పనులు ఇవి. వీటిని మనము మన సమయము పర్మిట్ చేసే కొద్దీ మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొత్తం మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 తీసుకున్నాం. మొదటిది సృష్టించుట, క్రియేషన్. సో యేసు ప్రభు సృష్టికర్త. సృష్టించబడిన వ్యక్తి సృష్టిని చెయ్యలేడు, అది ప్రిన్సిపల్. సో దేవుని కుమారుడే నిత్య వాక్యం. ఎందుకంటే వాక్యము ద్వారా సృష్టి జరిగింది. దేవుని నోటి మాట ద్వారా సృష్టి జరిగింది. సో హెబ్రీ 1:10, యోహాను 1:3, కొలస్సీ 1:16 వచనాల్లో మనము ఆ అంశాన్ని మనము చూడవచ్చు. ఆయనే సృష్టికర్త. దృశ్యమైనవి, అదృశ్యమైనవి సమస్తము ఆయన ద్వారా, ఆయన వలన, ఆయన కొరకే చేయబడ్డాయి అనే మాట మనము చదువుతాం. రెండవది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, పాపక్షమాపణ. సో యేసు ప్రభు పక్షవాయువు గలవాడిని బాగు చేశాడు, మనం చదువుతాం కదా. అప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు, నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, ఈయనెందుకు దేవదూషణ చేస్తున్నాడు? దేవుడు ఒక్కడే కదా పాపాలని క్షమించగలిగే అధికారం కలిగిన వాడు. మరి ఈయనేంటి నీ పాపాలు క్షమించబడ్డాయి అని అంటున్నాడు? సో పాపాలు దేవుడు మాత్రమే క్షమించగలడు. ఈ భూమి మీద ఎవ్వరికీ అధికారం లేదు. పోపుకి అధికారం లేదు, బిషప్కి లేదు, పాస్టర్కి లేదు, ఎవరికి లేదు. అప్పుడు యేసుప్రభువు వారు ఏం చెప్పారంటే, భూమి మీద పాపాలను క్షమించే అధికారం నాకు ఉంది అని యేసు ప్రభువారు చాలా నిక్కచ్చిగా, నిర్ద్వంద్వంగా ఆ ప్రభువారు దాన్ని చెప్పారు. సో హీ క్లెయిమ్డ్ ఇట్. ఐ కెన్ ఫర్గివ్ సిన్స్ అని దాన్ని క్లెయిమ్ చేశారు యేసు ప్రభువారు.
అంటే తాను దేవుణ్ణి అని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. నేను దేవుణ్ణి అని యేసు ప్రభువారు తన గురించి తానే చెప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఉన్న చాలామందికి యేసు ప్రభు నేను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పుకున్నాడు అని అంటారు. వీళ్ళకి అర్థం కాదది. ఎందుకంటే యూదులకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసు ప్రభువారు ముస్లిమ్స్తోటో హిందువులతోటో మరి నాస్తికులతోటో మాట్లాడడం లేదు, యూదులతో మాట్లాడుతున్నాడు. సో వాళ్లకు అర్థమయ్యింది, ఈయనేంటి తనను తాను దేవుడని చెప్పుకుంటున్నాడు అనే విషయం వాళ్ళకి అర్థమైంది కనుక చంపడానికి మొదటి నుంచి కూడా కుట్ర పన్నారు. మూడవది నిర్వాహకుడు, ప్రిజర్వర్. దేవుడు సృష్టికర్త మాత్రమే కాదు, కానీ సృష్టిని భద్రపరిచి సంరక్షించి పోషించి నిర్వహిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు సృష్టిని చేశాడు, సృష్టిని భద్రపరిచే పని కూడా దేవుడే చేస్తున్నాడు. సృష్టిని కాపాడుతున్నవాడు కూడా దేవుడే. అంతేకాదు, పోషిస్తున్నాడు. సమస్తమైన సృష్టిని దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. అందుకే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాల్లో ఏముందంటే, యేసుక్రీస్తు తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. తన మాట చేత సృష్టించాడు, తన మాట చేత దానిని నిర్వహిస్తున్నాడు. క్రియేటెడ్, ప్రిజర్వింగ్, రెండు పనులు కూడా, క్రియేషన్ అండ్ ప్రిజర్వేషన్, రెండు పనులు కూడా దేవుడే చేయగలడు. యేసు ప్రభువు నిర్వాహకుడు, ప్రిజర్వర్. ఆయన సంరక్షించి భద్రపరిచి పోషించేవాడు సమస్తమైన సృష్టిని అనే సంగతి కూడా హెబ్రీ పత్రికలో మనము చదువుతున్నాం. 4వది నిత్య జీవ ప్రదాత. దేవుడు నిత్యుడు, ఆయనలోని జీవం నిత్యము నిలిచే జీవం అది. కనుక ఆయన మానవులకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. మనందరం జీవం కలిగి ఉన్నాం. వీ హ్యావ్ లైఫ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. ఈ లైఫ్, ఈ జీవము, ఈ జీవితం తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకు వచ్చింది. కానీ నిత్య జీవము దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మనం ఇంతకుముందు కూడా చూశాం, ఆయన తనంతట తాను జీవము గలవాడు. సో యేసు ప్రభు గురించి తన యందు విశ్వాసం ఉంచు వాడికి ఆయన జీవాన్ని, నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. సో దేవునిలో విశ్వాసం ఉంచిన వ్యక్తికి నిత్య జీవం దొరుకుతుంది. యేసు ప్రభువులో విశ్వసించిన వారికి నిత్య జీవము దొరుకుతుంది. సో ఆయన నిత్య జీవ ప్రదాత కనుక ఆయన దేవుడు. ఐదవ పాయింట్ చూద్దాం. రిజరక్షన్. మృతులను సజీవులుగా చేయగలవాడు దేవుడు. అందుకే యేసుప్రభు వారు అన్నారు, అంచె దినమందు ప్రభువు మృతులను తిరిగి లేపును. యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, నేను నా నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాను, అంచె దినమున నేను వానిని బ్రతికిస్తాను అన్నాడు. అంచె దినమున నేను వానికి తిరిగి లేపుతాను అని యోహాను 6వ అధ్యాయంలో 2 సార్లు చెప్తాడు ప్రభువారు. 39వ వచనంలో, 44వ వచనంలో. అంతేకాదు, లాజరు చనిపోయినప్పుడు
యేసుప్రభువారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, పునరుద్ధానమును నేనే, జీవమును నేనే, పునరుద్ధానమును నేనే. ఐ ఆమ్ ద లైఫ్ అండ్ ద రిజరక్షన్. ఐ ఆమ్ ద లైఫ్ అండ్ ద రిజరక్షన్. నేనే జీవాన్ని, అంత మాత్రం కాదు, నేనే పునరుద్ధానాన్ని. నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. నా గొర్రెలకు నేను నిత్య జీవం ఇచ్చుచున్నాను. నా గొర్రెలకు నేను నిత్య జీవం ఇచ్చుచున్నాను. సో యోహాను 10లో చెప్తాడు, యోహాను 11లో చెప్పాడు, పునరుద్ధానము జీవము నేనే అని. న్యాయాధిపతి ఈజ్ ద జడ్జ్. దేవుడు న్యాయాధిపతి, అందరికీ న్యాయం తీర్చేవాడు. అందుకే తిమోతికి రాస్తూ పౌలు ఇలా అంటాడు, యేసు క్రీస్తు ప్రభువు సజీవులకును మృతులకును తీర్పు తీర్చువాడు. సజీవులకి తీర్పు ఏమిటి, మృతులకు తీర్పు ఏమిటి అంటే, సజీవులు అంటే రక్షించబడిన వారు. రెండు రకాలుగా దీన్ని మనం చూడవచ్చు. రక్షించబడ్డవారు, రక్షించబడిన అందరికీ కూడా దేవుడు తన తీర్పు తీరుస్తాడు. అయితే ఆ తీర్పు శిక్షించడం కొరకైన తీర్పు కాదు, నరకానికి పంపడం కొరకైన తీర్పు కాదు. అది మనము జీవించిన విశ్వాస జీవితానికి బహుమతి ఇవ్వడం కొరకు తీర్చే తీర్పు. పునరుద్ధానము అయినప్పుడు, అంతేకాదు సజీవుల కన్నప్పుడు కూడా, భూమి మీద బ్రతుకున్నప్పుడే దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. రాజులకు తీర్పు తీర్చాడు, రాజ్యాలకు తీర్పు తీర్చాడు. దేవుడు ప్రతి ఒక్కరికి వారి వారి ఫలాన్ని ఇస్తానే వస్తున్నాడు. మృతులకును తీర్పు తీర్చువాడు. అంటే ఇక్కడ మృతులు అంటే తిరిగి జన్మించని వారు. మనము మన పాపముల చేత అతిక్రమముల చేత చచ్చిన వారమై ఉండగా అంటాడు. సో మీరు మీ పాపములలో చచ్చిపోయిన వారు అంటాడు. సో మృతులు, రక్షణ పొందని వారు, దేవుడు వీరికి కూడా తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు ఏమిటంటే నరకానికి పంపడము కొరకైన తీర్పు, నిత్య నాశనము కొరకైన తీర్పు. సో సజీవులకు మృతులకు ఆయన తీర్పు తీర్చువాడు. రోమీయులకు రాస్తూ పౌలు అంటాడు, రోమపత్రిక 2:16, యేసుక్రీస్తు మనుష్యులు చేసేడి రహస్య కార్యాలకు తీర్పు తీర్చును. ఆయన మనుష్యుల రహస్యములను వెలుగులోనికి తెచ్చున్నప్పుడు ప్రతి వానికి కలుగు మెప్పు వానికి కలుగును అంటాడు. సో ప్రతి రహస్యానికి కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. 2 కొరింథీ 5:10లో ఇంకా క్లియర్గా చెప్తాడు, సంఘకాల విశ్వాసులకు ఆయన తీర్పు తీరుస్తాడు. సంఘం ఎత్తబడిన తరువాత మధ్యాకాశములో 7 సంవత్సరాలు సంఘం యేసు ప్రభుతో కూడా ఉంటుంది. మనమందరం అక్కడ ఉంటాం. భూమి మీద శ్రమకాలం. సో పైన మన శరీరములో ఉండి చేసిన క్రియలకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఈ తీర్పు నాశనానికి పంపే తీర్పు కాదు,
మనకు ఆల్రెడీ నిత్యజీవం అనుగ్రహించబడింది. బహుమతి కొరకైనటువంటి తీర్పు ఆయన తీరుస్తాడు. ప్రకటన 20:12 చదువుతాం. మృతులైన పాపులకు ఆయన తీర్పు తీరుస్తాడు. అంటే సృష్టి ఆరంభము నుంచి, ఆదాము దగ్గర నుంచి 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత చివర చనిపోయే వ్యక్తి వరకు ఎవరైతే దేవుని యందు యేసు ప్రభువులో విశ్వాసం ఉంచకుండా చనిపోయారో వారందరి పునరుద్ధానం జరుగుతుంది. అప్పుడు యేసు ప్రభువే తీర్పు, అందరికీ యేసు ప్రభువేనండి తీర్పు తీర్చేది. పడిపోయిన దేవదూతలకు, పాత నిబంధన భక్తులకు, సంఘకాల భక్తులకు, ఈ లోకములో బ్రతుకున్నప్పుడే లోకానికి, మృతులైన పాపులకు, సంఘకాల విశ్వాసులకు, అందరికీ కూడా యేసు ప్రభువే న్యాయాధిపతి. సో ఈ పని దేవుడు మాత్రమే చేయగలిగే పని యేసు ప్రభు చేస్తూ ఉన్నాడు. ఏడవది, రూపాంతరపరచువాడు. హీ ఈజ్ ద ట్రాన్స్ఫార్మర్. క్రైస్ట్ ఈజ్ ద ట్రాన్స్ఫార్మర్. సో శరీరాలను రూపాంతరపరచువాడు. మన శరీరాలను ఆయన రూపాంతరపరుస్తాడు. సో ఈ మట్టి శరీరాలను మహిమ శరీరాలుగా రూపాంతరపరిచేవాడు దేవుడు మాత్రమే. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మట్టికి మట్టి అయిపోవాల్సిందే. అలా మట్టిలో కలిసిపోయిన ఈ మట్టిలో కలిసిపోయే ఈ శరీరాన్ని దేవుడు మహిమగల శరీరంగా, క్షయమయ్యే ఈ శరీరాన్ని అక్షయమయ్యే శరీరంగా రూపాంతరపరుస్తాడు. హీ విల్ ట్రాన్స్ఫార్మ్ అవర్ earthly corruptible mortal bodies into heavenly immortal uncorruptible bodies. అందుకే ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు 3:21లో, యేసుక్రీస్తు విశ్వాసుల యొక్క ఈ హీనమైన మట్టి శరీరాలను మహిమగల శరీరాలుగా మార్చగలడు. ఈ దీన శరీరములను తనకు సమరూపము గల దానిగా ఆయన మార్చును అని అంటాడు. ప్రకటన 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో కూడా ఇలా అంటాడు, మనం ఆయనను చూచినప్పుడు మనము ఆయన వలె ఉందుము అంటాడు. సంఘం ఎత్తబడినప్పుడు కనురెప్ప పాటున మనమందరము రూపాంతరపరచబడి ఈ శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడి వెళ్ళిపోతాం. సో రూపాంతరపరిచే పని దేవుడు మాత్రమే చెయ్యగలడు. సృష్టించింది ఆయనే, నిర్వహించేది ఆయనే, పునరుద్ధానం ఇచ్చేది ఆయనే, నిత్య జీవాన్ని ఇచ్చేది ఆయనే, మనల్ని రూపాంతరపరిచేది కూడా దేవుడే. ఈ పనులన్నీ కూడా యేసు ప్రభువే చేస్తూ ఉన్నాడు. సమస్తాన్ని లోబరుచుకోవటం. హీ ఈజ్ ద సబ్డ్యూయర్. దేవుడు మాత్రమే సమస్తాన్ని తనకు లోబరుచుకోగలడు. అది దేవునికి మాత్రమే సాధ్యమయ్యే విషయం. సమస్తాన్ని, సృష్టి అంతటిని, దేవదూతలను, అపవిత్రాత్మలను, మరణాన్ని, మన శరీరాలను,
మన ప్రాణాత్మ దేహాలను, జంతువులను, గాలిని, అగ్నిని, సమస్తాన్ని లోబర్చుకోగలవాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. హీ ఈజ్ ద మేకర్. ఒక కుమ్మరి వాడికి తాను చేసిన కుండ మీద ఎంత అధికారం ఉంటుందో, దేవునికి సమస్తమైన సృష్టి మీద అంతకంటే ఎక్కువ అధికారం ఉన్నది. సృష్టించినప్పుడు ఆదాము నన్ను సృష్టించు అని అడగలేదు. ఏ జంతువు కూడా నేను సృష్టించబడితే బాగుండు అని అనుకోలేదు. అది ఆయన ఇష్టం, అది ఆయన సార్వభౌమత్వపు క్రియ. సో దేవుడు తన సార్వభౌమత్వములో సృష్టించాలి అని సంకల్పించాడు, సృష్టించాడు. మనము దేవుని డిక్రీలు అనే బైబిల్ స్టడీలో చాలా విపులంగా విన్నాం కదా, దైవ శాసనాలు. సో సృష్టించుట అందులో ఒక భాగం కనుక దేవుడికి అధికారం ఉంది. దేవుడే సమస్తాన్ని తనకు లోబరుచుకున్నాడు. అందుకే అంటాడు యేసు ప్రభు, యేసుక్రీస్తు సమస్తాన్ని తనకు లోబరుచుకున్న శక్తి గలవాడు అని ఫిలిప్పీ పత్రిక 3:21 పౌలు రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను పంపుట, పరిశుద్ధాత్మను పంపుట. యోహాను 14:16 తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని ప్రభువారు చెప్తాడు. అనగా పరిశుద్ధాత్మను పంపు పని దేవునిదే. దేవుడు కాని వ్యక్తి పరిశుద్ధాత్మను పంపలేడు. యోహాను 14:26 తండ్రి నా నామమున పరిశుద్ధాత్మను పంపుతాడు అని చెప్పాడు. ఆ తర్వాత వచనాలు మనం చదివితే నేను పరిశుద్ధాత్మను పంపుతున్నాను అని చెప్తాడు. నా పరిశుద్ధాత్మను నేను మీకు అనుగ్రహించుచున్నాను అంటాడు. సో తండ్రి పంపించాడు పరిశుద్ధాత్మను, యేసు ప్రభువు కూడా పంపించాడు పరిశుద్ధాత్మను. ఇద్దరు కలిసి పంపించారు. సో పరిశుద్ధాత్మను మనలోనికి, మన మధ్యకు పంపగలిగిన వాడు దేవుడు మాత్రమే. పరిశుద్ధాత్మ మీద ఎవరికి అధికారము లేదండి. త్రిత్వములో ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ. కాబట్టి దేవుణ్ణి దేవుడే పంపగలడు, దేవుణ్ణి మనుషులు పంపలేరు. సో పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ప్రభువారు పంపించాడు. ఆయన దేవుడు. యోహాను 15:26 క్లియర్గా అంటాడు, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు. 14:16 తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని చెప్పాడు. 14:26 తండ్రి నా నామమున పరిశుద్ధాత్మ పంపుతాడు అని చెప్పాడు. 15:26 వచ్చేసరికి నేను పంపబోవు పరిశుద్ధాత్మ, నేను పంపబోవు ఆదరణకర్త. సో యేసు ప్రభు పరిశుద్ధాత్మను పంపించేటువంటి వాడు. సో దేవుడు మాత్రమే ఆ పనిని చెయ్యగలడు. దేవుడు మాత్రమే చేయగల పనిని యేసు ప్రభువు చేశాడు. యోహాను 16:7 నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. కనుక యేసుక్రీస్తు ప్రభువు తానే పరిశుద్ధాత్మని లోకంలోనికి పంపుతున్నట్టుగా స్వయంగా చెప్పాడు.
లయము చేయుట, డిస్ట్రాయర్. సో యేసు ప్రభు ఈ సృష్టి అంతటిని లయపరిచి నూతన సృష్టిని చేయబోతున్నాడు. సృష్టికర్త అయిన దేవుడే లయకర్త. ఆయనే సృష్టికర్త, ఆయనే నిర్వాహకుడు, ఆయనే లయకారకుడు. హీ ఈజ్ ద క్రియేటర్, హీ ఈజ్ ద ప్రిజర్వర్, హీ ఈజ్ ద డిస్ట్రాయర్. దేవుడు మాత్రమే సమస్తాన్ని లయం చేయగలడు, సృష్టి అంతటిని. సో యేసు ప్రభు ఈ సృష్టి అంతటిని లయపరచి మళ్ళీ నూతన సృష్టిని చేస్తాడు. అదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదువుతాం. ఆయన సమస్తాన్ని లయపరుచును అని చదువుతాం. ప్రకటన 21:5లో క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని ఆయన సృష్టించబోచున్నాడు. పేతురు తన పత్రికలు అంటాడు, ఈ సృష్టి అంతా కూడా, ఆకాశములు, భూమి సమస్తము మహావేగంతో లయమైపోతాయి, ఇవన్నీ కనపడకుండా పోతాయి అని చెప్తాడు. కాబట్టి మనం మొత్తం 10 కార్యాలు లేదా 10 కృత్యాలు, 10 వర్క్స్ ఆఫ్ గాడ్ ఆర్ 10 యాక్ట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క 10 కృత్యాలు, 10 ఆఫీసెస్. 10 కృత్యాలను దేవుడే నిర్వహించగలడు. మనుషులు కానీ దేవదూతలు కానీ ఈ కార్యాలను చెయ్యలేరు గనక, యేసుక్రీస్తుడు దేవుడు గనకనే ఈ కార్యాలన్నీ కూడా చేయగలడు, చేశాడు, చేయబోతూ ఉన్నాడు. సో ఇవి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సో పాత నిబంధన గ్రంథములో యెహోవా దేవునికే చెందిన పేర్లు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుకు ఆపాదించబడ్డాయి. ఓల్డ్ టెస్టిమెంట్ నేమ్స్ ఆఫ్ జెహోవా ఆర్ అట్రిబ్యూటెడ్ టు క్రైస్ట్ ఇన్ న్యూ టెస్టిమెంట్. సో ఇది మనము నెక్స్ట్ వీక్ చూద్దాం. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు ఓవర్లోడ్ యువర్ బ్రెయిన్స్. మీ మనసుల్ని ఒకసారి ఎన్ని స్లైడ్స్నే చూద్దాం. ఎక్కువ ఉంటే చాలా ఉన్నాయండి. దెర్ ఆర్ సో మెనీ. సో మనము నెక్స్ట్ వీక్లో మనం నెక్స్ట్ థర్స్డే చూద్దాం. సో ఇప్పటి వరకు మనము విన్న దాంట్లో ఎనీ క్వశ్చన్స్, మీకేమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే వాటిని మనము చూద్దాం. నేను ఇక్కడ షేరింగ్ స్టాప్ చేస్తూ ఉన్నాను. ఎస్, మీకు పర్మిషన్ ఇవ్వబడింది. ఎనీ క్వశ్చన్స్? ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, అనుమానాలు ఉంటే ఇప్పుడు విన్న దాంట్లో, లేదా యేసుప్రభు దైవత్వానికి సంబంధించిన ఏ ప్రశ్నలు ఉన్నా సరే ప్రశ్నలు అడగవచ్చు. ప్రశ్నలు అడిగితేనే నేర్చుకోగలరు, అప్పుడే విన్నది జ్ఞాపకం ఉంటుంది. ఆల్ రైట్, ఎవరు ప్రశ్నలు ఏమున్నట్టు లేవు. సో మళ్ళీ నెక్స్ట్ థర్స్డే మనం దగ్గర 20 పైన ఉన్నాయి. అవి అన్నిటిని కూడా మనం విపులంగా చూద్దాం. ఎక్కువ టైం పట్టవచ్చు, బట్
మీరు 8 జాయిన్ అయిపోతే మనం వెంటనే స్టార్ట్ చేసుకుందాం. సో ముగించుకుందాం.